హలో ఎవ్రీవన్! చదువుకోండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మగధ సామ్రాజ్యం గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ మహాజనపదాల గురించి చెప్పుకున్నాం. అవునా? ఇప్పుడు మగధ సామ్రాజ్యం గురించి డీటెయిల్‌గా అనమాట. సో, లాస్ట్ క్లాస్‌లో చెప్పిన ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్‌లు ఒక్కసారి రివిజన్ చేద్దాం. అది ఆహ్, మహాజనపదం దాని రాజధాని అనమాట. ప్రెజెంట్ ఎక్కడున్నాయి? ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌లోంచి తీసుకున్నాం. ఆహ్, ఇదిగోండి మహాజనపదం కాంబోజ్ దేశం. కాంబోజ్ మహాజనపదం భోజాపురం. దాని రాజధాని. గాంధార, తక్షశిల అండి. ఇది ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. మ్యాప్ మళ్ళీ క్లియర్‌గా చూపిద్దాం. కురు దీని రాజధాని వచ్చి ఇంద్రప్రస్థ. ఇది ప్రెజెంట్ తానేశ్వర్ అంటున్నారు. ప్రెజెంట్ ఆల్మోస్ట్ ఢిల్లీ దగ్గర ఏరియా. అలాగే మత్స్య, విరాట నగరం. ఎవరైతే మహాభారతం తెలుసో విరాట్ రాజు కొలువులో ఉంటారని తెలుసు కదా! అజ్ఞాతవాసంలో పాండవులు. సో, అదే విరాట రాజు అనమాట. అక్కడ కూడా మహాభారతంలో కూడా మత్స్య రాజ్యానికి రాజు మహారాజు. సో, ఇది ప్రెజెంట్ డే జైపూర్‌లో ఉంది. అలాగే సూర్యసేన. ఎవరైతే మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రను కరెక్ట్‌గా చదివిన వాళ్ళకి క్లియర్‌గా తెలుసనమాట. శ్రీకృష్ణుడి బర్త్ ప్లేస్ మధుర. ఆ మధుర అనేది అతని మేనమామ అయినటువంటి సో, మేనమామ పాలించే ఏరియాలో ఉంది. సో, అతను సూరసేన రాజ్యానికి సారీ సూరసేన రాజ్యానికి ఆహ్, రాజనమాట. కంసుడు. సో, ఇక్కడ ఈ ప్రెజెంట్ డే కూడా ఇది మధురనే. అలాగే పాంచాల దేశం. ఆహ్, మహాభారతంలో పాంచాల దేశానికి ద్రౌపది, అలాగే దృష్టద్యుమ్నుడు వీళ్ళిద్దరూ కూడా పాంచాల దేశానికి సంబంధించిన వాళ్ళు. హ్మ్. ఆ చరిత్ర ఇలాగ చూసుకోండి మల్ల, కుషినగర్, హ్మ్. అలాగే కోసల, శ్ర శ్రవస్తి, అలాగే వజ్జి సామ్రాజ్యం, వైశాలి దాని రాజధాని, అంగరాజ్యాన చంప, అలాగే మగధ రాజ్యాంగం, పాటలీపుత్రం ఒకానొక టైంలో అదెప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే మెయిన్‌గా గిరివ్రజ దాని రాజధాని పేరు లేదా రాజగృహ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. రైట్? అలాగే వత్స రాజధాని వచ్చేసరికి కౌశాంబి. చేది రాజధాని సుక్తిమతి. అవంతికి ఉజ్జయిని. అలాగే మాహిష్మతి అనేది క్యాపిటల్. ప్రెజెంట్ మాల్వా రీజియన్‌లో ఉంది. మాల్వా అనేది ప్లాట్యూ అనమాట. ప్లాట్యూ అంటే పీఠభూమి తెలుగులో. అలాగే ఇక్కడ చేది రాజ్యం అనేది కూడా బుందేల్‌ఖండ్ ప్లాట్యూలో మీద ఉంది. ఇది జియోగ్రఫీ చెప్పినప్పుడు డీటెయిల్‌గా కవర్ చేద్దాం. బట్ మీకు మ్యాప్‌లో ఒక అర్థం వేయడానికి చూద్దాం. ప్లాట్యూ అంటే అందరికి తెలుసనుకుంటున్నా. డక్కన్ ప్లాట్యూ, బుందేలు ఇదేంటంటే కొండ ఇలా ఒక ఎత్తైన ప్లేస్‌లో ఉండి ఆహ్, ఆ కోనిక్ షేప్ అనేది ఉండదనమాట. డీటెయిల్‌గా మనం జియోగ్రఫీ టైమ్‌లో చెప్దాం. ఆ పీఠభూమి అంటాం. పీటేసినట్టు ఉంటది. ఒక ఎత్తైన ఏరియా. కొండలో ఏముంటది? పైన కోన్‌లాగా కోనిక్ షేప్ ఉంటుంది. దీనిలో జనవాసానికి ఆమోదయోగ్యంగా అడ్డంగా ఒక ప్లేన్ లాగా ఉంటుంది. ఒక పీటేసినట్టు ఉంటదనమాట. అలాగే అస్మక లేదా అస్మైక అని కూడా అనొచ్చు. పోటాన్. ఇది గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఇదిగోండి మనకి మ్యాప్ అనమాట. ఈ మ్యాప్‌లో చిన్నపాటి మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన మ్యాప్. ఉదాహరణకి అవంతి కొంచెం రైట్ సైడ్‌కుండాలి. అవంతి రాజధాని. అటు కూడా ఉంది. బట్ కొంచెం రైట్ సైడ్ ఉండాలి. ఓకే. మిగతా అంతా కరెక్ట్‌గానే ఉంది. సో, ఈ మ్యాప్ గుర్తుపెట్టుకోవటం, దాని క్యాపిటల్ గుర్తుపెట్టుకోవటం, ఏ నది పరివాహక ప్రాంతంలో ఉందో గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి మగధ సామ్రాజ్యాన్ని ఎవరెవరు పాలించారు? మెయిన్‌గా హర్యాంక వంశం మొదట పాలించిందండి. ఎప్పుడైతే మహాజనపదాలుగా ఏర్పడ్డాయో హర్యాంక వంశం మగధ చాలా పవర్‌ఫుల్ క్యాపిటల్ అని ఆల్రెడీ చదువుకున్నాం. దానికి రీజన్స్ కూడా చదువుకున్నాం మనం లాస్ట్ క్లాస్‌లో. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో, హర్యాంక వంశం. హర్యాంక వంశాన్ని స్థాపించింది బింబిసారుడు. కన్‌ఫ్యూజ్ అవ్వమాకండి. బింబిసారుడు ఉన్నాడు, బిందుసారుడు ఉన్నాడు. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో, హర్యాంక వంశాన్ని బింబిసారుడు స్థాపించాడు. ఈయన మగధను పాలించినటువంటి మొట్టమొదటి రాజనమాట. ఈయన కోసల అలాగే లచ్ఛవి యువరాణులతో వివాహ సంబంధాల ద్వారా దౌత్య అధికారాన్ని పెంచుకున్నాడు. మరియు అంగరాజ్యాన్ని జయించాడు. చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పుకున్నాం. లేటర్ వేదిక్ టైమ్‌లో ఎక్కువ మంది రాజులు మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే
ఆహ్, అలా చేసుకోవడం వల్ల ఎక్కువ రాజ్యాలు ఆళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు, వియ్యంకులవుతారు. తద్వారా ఎప్పుడైనా సరే యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు. అదొక మెయిన్ కీ పాయింట్ అనమాట. అలాగే అంగరాజ్యాన్ని గూడా జయించాడు. అజాతశత్రువు తండ్రి బింబిసారుడిని బంధించి చంపి అధికారాన్ని చేపట్టాడండి. ఇలాంటి వ్యక్తి ఇంకోళ్ళున్నారు మెడివల్ హిస్టరీలో. అతను షాజహాన్ కొడుకనమాట. షాజహాన్‌ని ఆహ్, ఔరంగజేబు షాజహాన్‌ని బంధించి రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. అలాగే ఇక్కడ అజాతశత్రువు అనే వ్యక్తి కూడా తండ్రి బింబిసారుడిని బంధించి చంపి అధికారాన్ని చేపట్టాడు. ఈయన కోసల రాజు ఎవరైతే ఉన్నారో ప్రసేనజిత్తుపై విజయం సాధించి కాశీని కూడా ఆక్రమించుకున్నాడు. అలాగే వజ్జి సమాఖ్యను కుట్రల ద్వారా ఓడించాడు. ఆల్రెడీ మనం చదువుకున్నాం. వజ్జి అనేది రిపబ్లిక్ స్టేట్. ఒక రాజు అనేవాడు ఉన్నాడు. మల్టిపుల్ రాజులు ఉన్నారు. సో, దాన్ని కూడా కుట్రల ద్వారా ఓడించాడు. అలాగే ఉదయనుడు ఈయన అజాతశత్రువు తర్వాత రాజయ్యాడు. పాటలీపుత్రాన్ని కోట నిర్మించాడు. సో, ఈయన పాటలీపుత్రాన్ని క్యాపిటల్‌గా చేసుకొని పాలించాడనమాట. తర్వాత ఇంపార్టెంట్ వంశం శిశునాగ రాజవంశం. ఇందులో మెయిన్‌గా మనకి శిశునాగుడు ఒక్కడే ఇంపార్టెంట్. శిశునాగ రాజవంశాన్ని స్థాపించాడు. ఎవరైతే హర్యాంగ వంశం తర్వాత వచ్చారనమాట ఆళ్ళు. ఈళ్ళు అవంతి రాజ్యాన్ని ఏదైతే నర్మదా నది పైన ఉంటుందో దాన్ని మగధలో విలీనం చేశారు వీళ్ళు. సో, దాన్ని గెలిచారనమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ వచ్చి నందవంశం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నందవంశాన్ని స్థాపించింది మహాపద్మనందుడు. ఈయన్నే భారతదేశపు మొదటి సామ్రాజ్య నిర్మాత అంటే ఎంపైర్ బిల్డర్‌గా పిలుస్తారు. ఆయన ఉత్తర భారతదేశంలో పాంచాల, కురు మొదలైన అనేక రాజవంశాలను ఓడించి వారి రాజ్యాలని మగధలో కలిపేసుకున్నాడు. సో, చూసారుగా మగధ పాలించిన రాజులందరూ ఎలాగోలా ఏదో ఒక యుద్ధం చేసి ఎదుటి రాజ్యాన్ని ఓడించి గెలిచారు. ఎందుకు అంత పవర్‌ఫుల్‌గా ఉంది ఆ టైంలో అది. అలాగే ధననందుడు ఈ నందవంశంలో చివరాఖరి రాజు అనమాట. ఈయనకి ఆల్రెడీ మనకు తెలుసు కదా! మగధ సామ్రాజ్యం ఏదైనా గాని నంద ఏ టైంలో అయినా గాని అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఎన్నో ఏనుగులున్నాయని కూడా చదువుకున్నాం. సో, ఆయన టైంలో ఏంటంటే ఈయన టైంలో ఎక్కువ టాక్స్‌లేసాడు జనాల మీద. సో, దీనివల్ల చాలా 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 ఇబ్బంది పడ్డాడు. అంతే కాకుండా ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. అలెగ్జాండర్ వచ్చాడని చెప్పుకున్నాం కదా! లాస్ట్ క్లాస్‌లో. అలెగ్జాండర్ వచ్చింది ఈయన టైంలోనే. ఇతన్ని చూసి ఇక్కడ ఎక్కువ ఏనుగులున్నాయి, ఎంతో పవర్‌ఫుల్ అని జెప్పి అలెగ్జాండర్ సైనికులు కూడా భయపడ్డారనమాట. సో, ఈ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏపీపీఎస్‌సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థాంక్ యూ టు ఎవ్రీవన్.